భరతుండం తదరాతలంబున్ గడగం బాలించుచున్ అరుణీశ్వర చంద్రుండగు విశ్వరూపునకు మున్ సంజాతయుండి నిర్భర కాంతిన్ విలసిల్లు పంచజని పేరంగల్గు కాంతామణి ఘరిమర్థిన్ ధరన్ పిండియాడే శుభలగ్నం బంధు భూవల్లభా పోతన మహాభాగవతం పంచమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శుకమహర్షి పరీక్షిన్ మహారాజుతో భరతోపాఖ్యానము గురించి వివరించు సందర్భము. పద్యభావము. పరీక్షితుతో శుకమహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. రాజా, ఋషభుని అనంతరము ఆయన పెద్ద కుమారుడైన భరతుడు భూమండలాన్ని ఏలవలనని ఋషభదేవుడు సంకల్పించాడు. భరతుడు ఆయన ఆదేశాన్ని ఎంతో దీక్షతో పరిపాలించాడు. అతని కాలములో విశ్వరూపుడనే రాజుండేవాడు. అతడు రాజులలో చంద్రుని వంటి వాడు. అతనికి పంచజని అనే పేరు గల కుమార్తె ఉంది. ఆమె అత్యంత కాంతిమతి అయిన కాంతామణి. అటువంటి పంచజనిని భరతుడు సుముహూర్తములో కోరికతో పెళ్లి చేసుకున్నారు. కాలగమనముల ఆయనకు 5 పుత్ర సంతానము కలిగినది. ఇంతకు ముందు అజనాభ అనే పేరుతో పిలువబడే ఈ భూభాగాన్ని భరతుడు పాలించడం వల్ల దీనికి భరతవర్షము లేక భారతదేశమని పేరు రూఢమైనది అని కూడా వివరించినారు. ఈ సందర్భమున శుభం.